ఇక్కడ జాయింట్స్ చూడండి, ఈ గ్రానైట్ హిల్ మీద ఏ విధంగా ఏర్పడ్డాయో. ఇవంతా టెక్టానిక్ డిస్టర్బెన్స్, కంప్రెషన్స్ జరిగి ఈ విధంగా ఏర్పడతాయి ఇలాంటి చార్కలు. అంత పెద్ద గ్రానైట్ హిల్ ఇది. ఇలాంటి ప్రాంతాల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఒకవేళ పడితే మాత్రం ఒక రేంజ్లో పడే అవకాశం ఉంటుంది. కాకపోతే రైతులు ఎవరైనా ఇలాంటి గుట్టలు ఉన్న దగ్గర బోర్లు వేసేందుకు అంత ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే మొత్తం బండ ఉంటుంది, ఎడబడితే అంటారు, కానీ బండ కింద ఇలాంటి పగులు ఉంటాయి కదా, ఇలాంటి పగులు ఉన్న దగ్గర ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. కాకపోతే డేర్ చేసి డ్రిల్లింగ్ చేపిస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మినరల్ విన్స్ ఎలా పోతుంది ఇవన్నీ వీటినే జాయింట్స్ అంటారు, సర్ఫేస్ జాయింట్స్ అంటారు. దీనిపైన ఉన్న మట్టి అంతా ఎరోడ్ జరగడం వలన ఇదంతా లావా ఫ్లో ఉంటుంది. చాలా ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. వీన్ చూడండి, లావా ఫ్లో ఎట్లా మూమెంట్ అయ్యింది. జియాలజీ అంటే సాలిడ్స్, మినరల్స్, రాక్స్ అవి ఏ టైప్లో ఎలా ఏర్పడి ఎలాంటి పరిస్థితులలో ఏర్పడ్డాయి, మరి ఎలాంటి జాయింట్స్లలో నీటి నిల్వలు కలిగి ఉంటాయి అనే అంశాలని అన్నీ స్టడీ చేసి భూగర్భ జలాలు ఎలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎలా ఏర్పడి వానాకాలంలో ఇలాంటి గుంతలలో నీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఎండాకాలం మీద మొత్తం ఎవాపరేటెడ్ అయిపోయి వాటర్ లేవు.